మనం వేటిని బట్టి ఆనందించాలంటే ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి, మనం మన దగ్గర ఉన్న వస్తువుని బట్టి కానీ, లేకపోతే మనకు కలిగే ఆస్తిని బట్టి కానీ, లేకపోతే హోదాని బట్టి కానీ మనం ఆనందించడానికి ఏమాత్రము అవకాశం లేదు. ఎందుకంటే విశ్వాసులమైనటువంటి మనకు తెలుసు వేటిని బట్టి మనం ఆనందించాలి, వేటిని బట్టి మనం సంతోషపడాలి, వేటిని బట్టి మనము గర్వించాలి అనే విషయం మనందరికీ తెలుసు. అవిశ్వాసులైన వారు మాత్రం ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి ఆనందిస్తారు. ఈ లోకంలో నాకు అంత ఆస్తి ఉంది, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇంత హోదా ఉంది, సో ఇంత పలుకుబడి ఉంది, వీటిని బట్టి మనం ఏం చేస్తారంటే ఆశిస్తారు, కొంచెం హ్యాపీ అవుతా ఉంటారు వాటిని బట్టి. కానీ దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చూస్తారంటే ఇహలోకపరమైనటువంటి ఆశలు కాదు కానీ పరసంబంధమైనటువంటి ఆశలు కలిగి ఉంటారు. పరసంబంధమైన ఆశలు ఎందుకు కలిగి ఉండాలంటే మన ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి, ఈ లోకపరమైన ఆత్మ కాదు కాబట్టి ఈ లోక విషయాలు దేన్ని బట్టి కూడా ఎంజాయ్ చేయలేరు. సినిమాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, లేకపోతే పబ్లిక్ వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, లేకపోతే ఫ్రెండ్స్ తో కలిసి చిట్ చాట్ సంథింగ్ చేస్తూ ఉంటారు. వీటిని బట్టి ఎంజాయ్ చేస్తారు. ఆ సంతోషం ఏంటంటే అపవాదికి సంబంధించిన సంతోషం. అది నిత్యము నిలిచే సంతోషమా? సినిమాకి వెళ్తాం, ఒక 3 hours ఉంటాం, ఏదో ఆనందించాలి అని వెళ్తారు, బట్ అక్కడ ఆనందం ఏముండదు. నిజమైన ఆనందం ఎక్కడ వెతకగలము అంటే దేవుని సన్నిధిలో మాత్రమే మనము వెతకగలగాలి. వెతుకుతాము కూడా నిజమైన విశ్వాసులైతే.